నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, రీసెంట్గా శ్రీ పరాభావనామ సంవత్సరంలో గృహయోగం ఏ రాశుల వారికి ఉంది అన్నప్పుడు ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది. అసలు ప్రతి ఒక్కరికి కూడా గృహయోగం ప్రాప్తి కలగాలి అంటే ఏవైనా పరిహారాలు ఉంటాయా? గృహయోగం అనగానే లేని వాళ్ళ దగ్గర నుంచి చాలా కోరిక ఉంటుంది, మాకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని. సో కొంతమందికి ఏంటి అంటే ఎన్ని డబ్బులున్నా కూడా సొంత ఇల్లు కొనలేని పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ వాళ్ళ జాతకంలో యోగం లేకనో ఏంటో తెలీదు, కానీ గృహయోగం కలగాలి అంటే చేయాల్సిన పరిహారాలు ఏంటి ఒకసారి తెలియజేయండి. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దీంట్లో మన కర్మ ఎలా ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే సొంత ఇంటి కళ మనకు ఉందా లేదా జాతకరీత్యా. ఇది స్థాన బలం అంటారమ్మా. ఇది సొంత మిల్లు అంటే సొంత మిల్లు అని కాదు దీనికి అర్థం. మనకి స్థాన బలం ఉందా లేదా. కొంతమంది చూడండి, ఉన్న ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ సొంత ఇల్లు, దాన్ని అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ సొంత ఇల్లు కట్టించుకోరు, అసలు కొనలేరు, కట్టించుకోలేరు, ఇంకా రెంటిల్లుకి పరిమితమైనట్టే వాళ్ళు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే ఒక చోట ఉండను కూడా ఉండలేరు, సొంత ఇల్లు కట్టించుంటారు, ఆ సొంత ఇంటిలో ఉండే యోగం వీళ్ళకు ఉండదు. అవును, దీన్ని స్థాన బలం అంటారు. ప్రతి ఒక్కరికి కూడా మనము అష్టైశ్వర్యాలని చెప్పుకుంటాం చూడు, దాంట్లో ఒకటి ఇంక్లూడింగ్ ఈ స్థాన బలం, ఒక ఐశ్వర్యం. ఎప్పుడైతే మనకి స్థాన బలం అంటే భూదేవి నుండి మనకు అనుగ్రహం లేకపోతే ఈ సొంత ఇంటి కళ అనేది ఉండదు. మళ్ళీ భూదేవి అనుగ్రహం ఎలా పొందమంటారు? సాక్షాత్ అమ్మవారే భూదేవి అంటే సాక్షాత్ అమ్మవారే. అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి స్థాన బలం అనేది రాదు. ఇక్కడ సొంత ఇల్లు అనేది పక్కన పెడితే స్థాన బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి, కొంతమంది అద్దె ఇంట్లోనే ఉంటారు, అద్దె ఇంట్లోనే ఉండి బాగా డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ ప్లేస్ వచ్చింటుంది. ఆ అద్దె ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు సొంత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు డౌన్ఫాల్ అయిన జీవితాలు కూడా చాలా ఉంటాయి. అంటే చెప్తారు, మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుండే, వాళ్ళు అప్పుడు 10 ఇల్లు కట్టించని అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత కలిసి రాకపోవచ్చు, వాస్తు వల్ల, నెగిటివ్ ఎనర్జీస్ వల్ల. మెయిన్ ఏంటంటే మన జాతకంలో సొంత ఇంటి యోగం ఉందా లేదా, మనకి స్థాన బలం ఉందా లేదా, దాని తర్వాత ఉన్నా అది ఎంతవరకు మనకుంది అంటే మనకి ఎంత పర్సెంట్ ఉపయోగకరంగా ఉంది. అందరికీ సొంత ఇంటి యోగం ఉంటుంది, కానీ పోయిన తర్వాత నానా కష్టాలు పడ్డాము, తర్వాత ఆరోగ్యరీత్యా సఫర్ కావడము, మనశ్శాంతి లేకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సొంత ఇల్లు అంటే ఏదో కట్టేసుకున్నాం మేము వెళ్ళిపోయినామంటే కాదు. ఆ సొంత ఇంటికి పోయిన తర్వాత కూడా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళు ఎంతవరకు బాగున్నారు ప్రశాంతంగా. ఇప్పుడు మనం ఏదైనా కట్టుకున్నాము, ఒక గ్రోత్ మనకు వచ్చిందంటే మనం ఏం ఆశిస్తాం? ప్రశాంతతని ఆశిస్తాం. అది ఉందా సంపూర్ణంగా అనేది ఎవరికి వాళ్ళ గృహంలో ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసుకోవాలి. మా ఇంట్లో ఎంత మాత్రం మాకు మనశ్శాంతి ఉంది, మేము ఎంత మాత్రం మా ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉన్నాము, ఎంతవరకు మేము ఫైనాన్షియల్గా గ్రోత్లో ఉన్నాము అనేది ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు, అంటే అది అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా అందరికీ అన్నీ ఉన్నాయనేది లేదు ఈ కలియుగంలో అయితే. అంటే ఇతర మనశ్శాంతి అన్నా ఉండదు, తర్వాత ఆరోగ్యం అన్నా ఉండదు. ఈ మనశ్శాంతి ఆరోగ్యం ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్నా ఉంటాయి. లేదు ఫైనాన్షియల్గా కూడా వెల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఆ మానసిక ఒత్తిళ్ళు లేదా పిల్లలు బాగలేకపోవడం, ఇదంతా ఏదో ఒక అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఇది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి జాతకరీత్యా. ఇంకా ఇదంతా ప్రాసెస్ పక్కన పెడితే, అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి సొంత ఇంటి యోగం కలగాలన్నా, సొంత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పాను చూడు, మనశ్శాంతి, ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి కలగాలన్నా ఏం చెయ్యాలి అని అంటే, మణిద్వీప వర్ణన స్తోత్రం అని అమ్మవారి యొక్క స్తోత్రం వస్తుంది, లలితా పరాభట్టారికా దేవి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రయోగం చేసుకోవాలి. ఎలా? అసలు మణిద్వీప వర్ణన అంటే ఏంటి అంటే, మణిద్వీప వర్ణన అంటే అమ్మవారి యొక్క గృహం, 14 లోకాలు పైన ఉండే భువనంలో అమ్మవారు ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారి యొక్క గృహం యొక్క వివరణ అంతా చెప్తారు మణిద్వీపంలో. అంటే కంచు గోడలు ఉన్నాయి, రాగి గోడలు ఉన్నాయి, చతురస్రాలు ఉన్నాయి, అలాగే మిలమిల మెరిసే వజ్రాలతో కూడిన కోటలు ఉన్నాయి, రత్నాలతో కూడిన గోడలు ఉన్నాయి. అమ్మవారు మధ్య పాల సముద్రంలో, అమృత సముద్రంలో మధ్యలో ఈ మణిద్వీపం అనేది ఉంది.
ఈ భువనేశ్వరి ఎలా ఉంటుంది అని అంటే కదంబ వనాలు దాటి ఈమె దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడే కదంబ వనాలు ఉన్నాయి, అక్కడే చెరుకు తోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద అంటే ఈ గోమేధికాలతో కూడిన పెద్ద పెద్ద గోడలు ప్రాకారాలన్నీ ఇవన్నీ ఉన్నాయి. మధ్య సాగరంలో సుధామప్యస్వాద్య అంటారనమాట. అంటే అమ్మవారు సుధాసాగరం అనే అమృత సాగరంలో మధ్యలో ఆమె ఇల్లు, ఆమె గృహము నిర్మించుకొని, ఆమె భువనము నిర్మించి ఉంది అని చెప్తారు. ఓకే, మణిద్వీపంలో అమ్మ అలానే ఉంటుంది. లలిత పరభట్టారక దేవి అక్కడ సంతోషం తప్ప వేరేది ఉండదు. ఈ చికాకులు అదంతా ఏముండదు. అంటే అమ్మవారి పాదాలను పట్టుకున్న వాళ్ళు మణిద్వీపానికి చేరుతారు అనేది కూడా ఉంది బ్రహ్మాండ పురాణంలో. వీళ్ళంతా గంధర్వ దేవతలుగా, గంధర్వులుగా ఆమె యొక్క గృహంకి చేరుతారు అని చెప్తారు బ్రహ్మాండ పురాణంలో. అంత శక్తి కలది మణిద్వీప స్తోత్రం. ఓకే, అలాంటి స్తోత్రాన్ని మనం ఎలా చేసుకోవాలి? 40 రోజులు నియమంగా పెట్టుకోవాలి. సొంత ఇంటికి కళ కావాలి అనుకున్న వాళ్ళు 40 రోజులు నియమంగా పెట్టుకొని ప్రతిరోజు 9 సార్లు పారాయణం చేయాలి. ఓకే, ప్రతిరోజు మీరు ఉదయం చేస్తారా, ఉదయమే చేయాలి. సాయంత్రం చేస్తారా, సాయంత్రమే చేయాలి. సమయ పాలన చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి, ఈ ప్రయోగంకి. అది కూడా ఎప్పుడు మొదలు పెట్టాలంటే పౌర్ణమి మొదలు పెట్టాలి. పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని అటుపక్క 45 రోజులు మధ్యలో స్త్రీలు ఆటంకాలు వస్తాయి కదా, ఆ 5 days వదులుకొని మరి అలానే కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలి? ఒకవేళ ఉదయం చేసుకున్నా సాయంత్రం చేసుకున్నా 9 సార్లు చేయాలి. దీనికి ఏం పెద్దగా 9 రకాల పుష్పాలు పెట్టాలా, 32 స్టాంజెస్ వస్తాయన్నమాట. దాంట్లో 32 రకాల పుష్పాలు పెట్టాలా, అలా ఏం లేదు. కుదిరితే పెట్టుకోవచ్చు, కుదరలేదు పుష్పాలు కానీ కుంకుమర్చన. అమ్మవారికి కుంకుమర్చనే చాలా చాలా ఇష్టం. కుంకుమర్చనకి చాలా ప్రీతి చెందుతుంది. మనం చదువుతాం కదా మణిద్వీప వర్ణన, ఒక్కొక్క శ్లోకానికి కుంకుమ వేస్తూ వచ్చినా చాలు. ఓకే, కుంకుమర్చన చేసుకోవాలి. పానకము, వడపప్పు నైవేద్యం పెట్టాలి. పాలు పెట్టాలి ఖచ్చితంగా. పాలల్లోకి పంచదార, ఇలాచి వేసి పెట్టాలి. ఎందుకు అనంటే మనకి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే మెయిన్గా చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఇంకా అమ్మవారు సాక్షాత్తు చంద్రవంకం ధరించి ఉంటారు, అయ్యవారు కూడా సాక్షాత్తు చంద్రవంకం ధరించి ఉంటారు. మనం మామూలుగా పౌర్ణమి టైంలో కూడా చంద్రుని చూస్తూ లలిత సహస్రనామం పారాయణించడం ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి సంపూర్ణంగా ఆయన యొక్క ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం. మనము దైనిత్య జీవితంలో మన బాడీ ముందుకు నడవాలన్నా కూడా చంద్రుని యొక్క అనుగ్రహం. అందుకు పాలు, పంచదార లేదా పాలు, తేనె, ఇలాచి ఇది సమర్పించాలి. ఇలా 45 రోజులు ఎవరైతే ప్రతిరోజు 9 సార్లు పారాయణం చేస్తారో అద్దె ఇంటి ఉండే వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరుతుంది. తర్వాత సొంత ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇల్లు మణిద్వీపం అయిపోతుంది. ఇది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రశాంతత లేకపోయినా, ఏ కోరిక మేరకు అంటే ఆరోగ్యం లేకపోయినా, అంటే అమ్మవారికి తెలుస్తుంది ఇది ఇంటి కోసమే చేస్తారు. అమ్మ మా ఇంట్లో ఏదైతే లోటు ఉందో, సొంత ఇంట్లో ఉండేవాళ్ళు మా ఇంట్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీర్చే బాధ్యత నీదే తల్లి, ఆ లోటుని నువ్వే భర్తీ చేయాలి. ఇప్పుడు నేను ఈ సంకల్పం చేసుకొని నేను ఈ 45 రోజులు నీ స్తోత్రాన్ని పట్టుకొని పూర్తి కలిగించే బాధ్యత కూడా నీదే, పూర్తి చేపించే బాధ్యత కూడా నీదే అనుకొని ప్రతి ఒక్కరు ఈ మణిద్వీప వర్ణన స్తోత్రాన్ని ప్రయోగం చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ కళ నెరవేరదనడానికైతే లేదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇన్ బిట్వీన్ ఒక 1 yearలో వాళ్ళు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది కట్టేసుకుంటారు. ఓకే, సొంత ఇంటి కల నెరవేరుతుంది ఖచ్చితంగా. సొంత ఇంట్లో ఉన్న ఇబ్బందులు కూడా తీరిపోతాయి. ఈ 45 రోజులు మణిద్వీప వర్ణన 9 సార్లు ఖచ్చితంగా 9 సార్లు పారాయణం. ఉదయమా సాయంత్రమా ఒకటే సమయపాలన. మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో అదే. ఉదయం అయితే 6-7 లోపలే చేసేయాలి, సాయంత్రం అయితే 6:30 పైన 9 లోపు చేసేయాలి. ప్రతిరోజు ఒకరోజు చేసి మళ్ళీ ఒకరోజు మిస్ చేసేది అలా ఉండకూడదు. కంటిన్యూగా జరిగిపోవాలి, ఏ ఆటంకం లేకోకున్నట్టు. ఈ మధ్యలో మనకి స్త్రీలకు వచ్చే బ్రేక్ తప్ప. అవును, ఓకే, అది తీసేసి 45 రోజులు కంటిన్యూగా చేసుకుంటే ఖచ్చితంగా సొంత ఇంటి కళ అనేది ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ అమ్మవారు మనకి ఇస్తుంది. ఇంకా దాంట్లో డౌటే లేదు. తప్పకుండా అమ్మ, నమ్మకంతో చేయాలి. ఇవన్నీ ఎలా ఆధారపడి ఉంటుంది అంటే ఏదైనా కూడా నమ్మకం. అమ్మవారు నాకు ప్రసాదిస్తుంది. దాంట్లో కూడా మణిద్వీప వర్ణన చదివేటప్పుడు మనం ఎలా అంటే మన మనసు ఉప్పొంగాలి. అది చదివేటప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకొని, ఓ అమ్మవారి భువనం ఇలా ఉందా, ఓకే ఈ గోడలు ఇలా ఉన్నాయి, ఈ రత్నాలు ఇలా ఉన్నాయి, ఓకే అమ్మవారు శివయ్యని ఆసనంగా వేసుకొని కూర్చొనింది, అమ్మవారు ఎలా ఉన్నారు అక్కడ భువనేశ్వరి యొక్క మండలంలో,
ఇట్లా ప్రతి ఒక్కటి మనం చదివేటప్పుడు ఆ మైండ్లోకి మనసులోకి అమ్మవారి యొక్క మనద్వీపం అనేది వచ్చేసేయాలి. మనం ఎక్కడో ధ్యాస పెట్టి చదివేసి మాకు నెరవేరలేదు, మా కోరిక తీరలేదు అంటే కుదరదు. మనం అంటే 9 సార్లు చదివేటప్పుడు 9 సార్లు అదే భావంతో చదవాలి. అప్పుడు మీ ఇల్లే మణిద్వీపం అవుతుంది. తప్పకుండా అమ్మ, గృహయోగ ప్రాప్తి కలగడానికి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.